నమస్తే వెల్కమ్ టు ఆద్య టీవీ. ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్న న్యూస్ ఏదైనా ఉందా అంటే అది లావణ్య వరుణ్ తేజ్ విడాకుల వార్తనే. సెలబ్రిటీస్ రాజకీయ నాయకుల జీవితాలకు సంబంధించిన జాతకాలు చెప్పడంలో వేణుస్వామి ముందుంటారు. ఆయన సెలబ్రిటీస్ల జీవితాలకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు ఓపెన్గా చెప్పేస్తూ ఉంటాడు. అయితే తాజాగా ఈయన మెగా క్యూట్ కపుల్ లావణ్య వరుణ్లపై షాకింగ్ కమెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అసలు విషయంలోకి వెళితే ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న మెగా జంట వరుణ్ లావణ్య. వీరు చాలా సంతోషంగా వారి మ్యారేజ్ లైఫ్ను ఎంజాయ్ చేస్తున్నారు. ఒకరినొకరు బాగా అర్థం చేసుకుని చాలా ఆనందంగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే వరుణ్ లావణ్యల జాతకాలు అస్సలకే కుదరలేదు. వీరికి వివాహం కలిసి రాదు. వారు ఓ మెగా లేడీ వలన విడిపోవడం ఖాయమంటూ చెప్పుకొచ్చారు. అయితే దీంతో సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే జరుగుతోందని చెప్పాలి. అసలు వరుణ్ లావణ్యలను విడగొట్టే ఆ మెగా లేడీ ఎవరా అని నెటిజన్స్ తెగ వెతుకుతున్నారు. ఈ క్రమంలోనే నిహారిక వల్లే వరుణ్ లావణ్య విడిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. వీరిని విడగొట్టే ఛాన్స్ ఎవ్వరికీ లేదు. ఎందుకంటే నిహారిక తన భర్తకు విడాకులిచ్చి సింగిల్గా ఉంటుంది. ఈమె ఏవైనా గొడవలు సృష్టిస్తే వారు విడిపోయే ఛాన్స్ ఉందంటూ చెప్పుకొస్తున్నారు నెటిజన్స్. అయితే దీనిపై మెగా ఫ్యాన్స్ మాత్రం మండిపడుతున్నారు. ఇదంతా ఫేక్. వేణుస్వామి చెప్పినవన్నీ నిజమయ్యాయా? ఆయన ఏ పని లేక చెబుతాడు. అంత మాత్రాన వరుణ్ లావణ్యలు విడిపోతారా? వారిది ట్రూ లవ్. వారు ఎప్పటికీ విడిపోరు అంటూ కమెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.